జూన్ నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు. కర్కాటక రాశి వారు ఈ జూన్ నెలలో ఇంటిలో కొందరి వ్యక్తుల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ జూన్ నెలలో కర్కాటక రాశి వారి ఇంటిలో ఊహించని ప్రమాదం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. మరి కర్కాటక రాశి వారి ఇంటిలో జూన్ నెలలో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే జూన్ నెలలో కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే కాలంగా ఉంటుందో ఉండదో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే జూన్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ స్థితులు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాము. జూన్ 15న రవిగ్రహం మిథున రాశిలోనికి సంచారం చేయనున్నది. జూన్ 14న బుధుడు మిథునంలోనికి, ఆ తర్వాత జూన్ 29న కర్కాటంలోనికి తన సంచారాన్ని మార్చుకొనున్నాడు. జూన్ 1న కుజుడు మేషంలో సంచారం చేయనున్నాడు. జూన్ 12న శుక్రుడు మిథునంలోనికి సంచారం చేయనున్నాడు. గురువు వృషభంలో, శని కుంభంలో, రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు. ఈ గ్రహ సమాచారం వల్ల కర్కాటక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందో కూడా చూద్దాం. రాశి చక్రంలో కర్కాటక రాశి 4వది. ఈ రాశికి అధిపతి చంద్రుడు. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఈ రాశికి చెందిన వ్యక్తుల మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే వీరికి మంచి పనులు చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు సహాయకారులుగా ఉంటారు. అయితే ఒక్కొక్కసారి వీరి మంచితనమే వీరికి సమస్యలు తెచ్చిపెడుతుంది. కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు గొడవలు, కొట్లాటలు అంటే అస్సలు ఇష్టపడరు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వీరి యొక్క ఆలోచనలు చాలా వేగంగా మారిపోతాయి. క్షణానికి ఒక్కో నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటే అవకాశాలు కూడా ఉన్నాయి. కర్కాటక రాశి వారి జాతకం ప్రకారం వీరికి ఈ నెల సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ నెల ప్రథమార్థం బాగుంటుంది. జూన్ నెలలో సగభాగం బాగుంటుంది. నెల ప్రారంభంలోనే ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే పూర్తి చేసుకోండి. బ్యాంకుకు సంబంధించినవి, గవర్నమెంట్కు సంబంధించిన పనులు, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్కి సంబంధించిన పనులు, జాబ్లో జాయిన్ అవ్వడానికి అప్లికేషన్స్ వంటివి ఈ జూన్ నెలలో మొదటి భాగంలోనే అప్లై చేయండి. అంటే జూన్ మొదటి ప్రథమార్థంలోనే ఈ పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకోండి. తర్వాత మీరు ఎంత ట్రై చేసినా ఆ పనులు ముందుకు సాగవు. సవాళ్లు అధికంగా ఉంటాయి. టెన్షన్స్ పెరిగిపోతూ ఉంటాయి. పనులు కొన్ని నిలిచిపోతాయి. ఆదాయం కూడా ఈ నెల అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. ఇంటి ఖర్చులు పెరిగిపోతాయి. ఇంటిలో కూడా ఏదో ఒక రిపేర్ వస్తూ ఉంటుంది. వాహనాలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. వాహనాలను జాగ్రత్తగా చూసుకోండి. ఊహించని ఖర్చులు వచ్చి పడతాయి. సంతాన పీడలు, సంతానం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. సంతానం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. మీ పిల్లలు జాబ్ చేసుకున్నట్లు అయితే వారు సడన్గా జాబు మానేయటం వంటివి చేస్తారు. బెట్టింగ్ వంటి వాటిల్లో డబ్బు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. ఆటలను ఓ కంట కనిపెట్టుకుని ఉండండి. వారి సంపాదనపై కూడా ఓ కన్ను వేసి ఉంచండి. మీ పిల్లలు సంపాదన కన్నా ఎక్కువ డబ్బు మీకు ఇస్తే ఆ డబ్బు ఎక్కడిదో అడగండి. వారి బ్యాంకు బ్యాలెన్స్ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. చిన్నపిల్లలు ఉన్నవారు కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు తప్పుడు మార్గంలోనికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారిని జాగ్రత్తగా రక్షించుకోండి. కర్కాటక రాశి వారు ఎవరైతే దాంపత్య జీవితంలో గడుపుతూ ఉన్నారో వారికి ఈ నెల ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ పిల్లల వల్ల మాత్రము చాలా సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం తక్కువ. ఒత్తిడిలు కలిగించే సంఘటనలు జరుగుతాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. కలత చెందుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. వ్యవసాయం చేసేవారు, ఇంటి వద్ద కూరగాయలు పండించుకునేవారు ఈ నెల కొంచెం నష్టాన్ని చూస్తారు. ఆర్థిక పరంగా కూడా నష్టాలు కలుగుతాయి. అప్పులు తీసుకునే అవకాశం కూడా ఉంది.
వ్యాపారాలు చేసేవారు ఈ నెల పెట్టుబడుల గురించి ఆలోచించటం మానేవేయటం మంచిది. పెట్టుబడుల వల్ల నష్టాలే కలుగుతాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ నెల ప్రథమార్థం బాగుంటుంది, కానీ నెల చివరికి వచ్చేసరికి పెద్దగా లాభాలు ఉండవు. 2-3 రోజులు మీ వ్యాపారాలు మూసివేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి, అది కూడా అకాల వర్షాల వల్ల. ఇక సాధారణంగా అయితే వ్యాపారంలో మీరు ఊహించినంత లాభాలు రావు. ఈ నెల కొంచెం కష్టంగా గడుస్తుంది. కొత్త వ్యాపారం గురించి చేసే ఆలోచనలు వాయిదా వేయటం మంచిది. కర్కాటక రాశి వారికి ఈ నెల మిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతాయి. కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది మీకు కొంచెం బాధాకరంగా లేదా బాధను కలిగిస్తూ ఉంటుంది. బంధుమిత్రులతో ఏ విధమైన సమస్య వచ్చినా దానిని త్వరగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. తప్పు ఎవరి వైపు ఉందో జాగ్రత్తగా ఆలోచించండి. పెద్దవారితో కూడా చర్చించండి. ఈ నెల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. ధైర్యంగా ఉండాలి. ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ బాగా అవసరం. మనస్సు బాగోలేదని తిండి మానేస్తే మీ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుంది. కర్కాటక రాశికి చెందిన ఆడవారు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి పనులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయండి. సంతానంతో జాగ్రత్త. వీరు వాహనం నడిపే ముందు వాహనం చెక్ చేసుకోమని చెప్పండి. మీ సంతానానికి ఈ నెల నరదృష్టి ఎక్కువ తగిలే అవకాశం ఉంది. దీని కారణంగా వీరికి ప్రమాదం కూడా జరగవచ్చు. వీరిని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు ఈ నెల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పనిభారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల సరైన నిద్ర లేకపోవచ్చు. కళ్ళపై మరియు ఇతర శరీర భాగాలపై శ్రద్ధ వహించాలి. కళ్ళకు విశ్రాంతి ఇవ్వాలి. వీలు దొరికినప్పుడు ఫోన్ చూసుకోకుండా కళ్ళకు కాస్త రెస్ట్ ఇవ్వండి. బాగా యోగా వంటివి చేయటం చాలా మంచిది. ఆరోగ్యం బాగుంటేనే కదా పనిపై, వ్యాపారంపై శ్రద్ధ చూపించగలుగుతాము. కాబట్టి ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది. ఇక వృత్తి వ్యాపారాలు చేసేవారు ఈ నెల కొందరు వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు అంటూ ఉన్నారు. వృత్తి ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల పని ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా వీరు మీ మిత్రులతో, తోటి ఉద్యోగులతో సరిగ్గా సమయం గడపలేకపోతారు. దీనివల్ల వారితో మీ సంబంధం దెబ్బతింటుంది. మీకు పనిలో కలిగే ఒత్తిడి గురించి వీరితో మాట్లాడడం వల్ల సమస్యలు తగ్గుతాయి. అలా కాకుండా వారితో మాట్లాడడం మానేస్తే వారితో మీ స్నేహబంధం దెబ్బతింటుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారు ఈ నెల ఉద్యోగంలో మార్పును పొందుతారు. డిపార్ట్మెంట్ నుండి వేరే డిపార్ట్మెంట్కి వెళ్తారు లేదా వేరే ఊరికి వెళ్ళే అవకాశాలు వస్తాయి. మీకు ఉద్యోగంలో కలిగిన మార్పును చూసి మీతో పనిచేసేవారు కొంచెం అసూయ భావాలను వ్యక్తం చేస్తారు. అయిన వారి భావాల గురించి పట్టించుకోకుండా మీ పనిపై శ్రద్ధ పెట్టండి. పని మీద ఎంత ఏకాగ్రతను పెడితే మీపై అధికారుల నుండి అంత మంచి గుర్తింపును పొందుకుంటారు. మీ ఫ్రెండ్స్ గురించి, కోవర్కర్స్ గురించి ఆలోచించి మీరు పనిపై ఏకాగ్రతను చూపించలేకపోతే తర్వాత మీకే పని భారం పెరుగుతుంది. కాబట్టి ఉద్యోగాలు చేసేవారు ఈ నెల తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో శుక్రుడు, బృహస్పతి, సూర్యుడు, బుధుడు 11వ స్థానాన్ని ఆక్రమించి ఉన్నారు. కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. శని 8వ ఇంట ఉన్నాడు. అష్టమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అష్టమ శని అని బాధపడవద్దు. శని అష్టమ స్థానంలో ఉన్నాడని బాధపడవద్దు, భయపడవద్దు. మీరు కష్టపడి పనిచేస్తే విజయం మీ సొంతమవుతుంది. న్యాయధర్మ మార్గంలో నడవండి. రాజకీయ రంగంలో ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీకు వచ్చే సమస్యలను ఎదిరించడానికి వారంలో ఒకరోజు ఆవుకు శనగలను తినిపించండి. ఆవుకు శనగలను తినిపించడం వల్ల ఇంటిలో మరియు బయట ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. అలాగే ఈ నెలంతా దక్షిణామూర్తిని పూజించండి లేదా సాయిబాబాను పూజించండి. శివుడి అవతారాలైన దక్షిణామూర్తిని, సాయిబాబాను ఈ నెలంతా భక్తి శ్రద్ధలతో పూజిస్తే మానసిక ఇబ్బందులు తగ్గుతాయి. సాయిబాబా పాటలు వింటూ సమయాన్ని గడపండి. కుటుంబ విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. ఆనందంగా జీవించండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీల విషయానికి వస్తే 3, 5, 10, 15, 22, 24 ఇవి కర్కాటక రాశి వారికి జూన్ నెలలో అనుకూలంగా ఉన్న తేదీలు. 1, 8, 12, 17, 20, 26, 29 ప్రతికూలంగా ఉన్న తేదీలు. ప్రతికూలంగా ఉన్న తేదీలలో ఏ పనులు ప్రారంభించకండి. ఈ తేదీలలో ప్రయాణాలు చేసినా జాగ్రత్తగా ఉండండి. ఇవి జూన్ నెల కర్కాటక రాశి వారి ఫలితాలు. Thank you for watching our video. Please do subscribe and like the video.